మన నెక్స్ట్ రాబోయే 2 తరాలు బాధపడతాం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిసోర్సెస్ కానీ ఇందాక వ్యవసాయాన్ని చూస్తూ ఉంటే మన దాదాపు గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం కలుషితం అయిపోతున్నాయి నీళ్లు. ఇందాక దారిలో వస్తే చెప్తా ఉన్నారు అలా తాగడానికి నీళ్ళు లేవు మాకు, కలుషితం అయిపోయి నీళ్ళు వస్తున్నాయి. ఇందాక మేము అంతర్వేది వెళ్తా ఉంటే ఆ రొయ్యల చెరువులు తవ్వేస్తే పచ్చ నీళ్ళు వస్తున్నాయి. అవి మళ్ళీ మనకి పంట కాలంలోకి వెళ్ళిపోతున్నాయి, సముద్రంలోకి వెళ్తున్నాయో. ఇట్లా చూస్తే ఎక్కడ పట్టినా ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, ఇవన్నీ మనకి దెబ్బతినే వాళ్ళ జీవితాలు దెబ్బతినే పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు 7 సూత్రాల తాలూకు ఎందుకు పెట్టామని మేము నమ్మేది, మేము ఆచరణలో చేసేది, మేము బలంగా నమ్మేది ఈ సూత్రాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. 2009లో మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఒక పార్టీని అంటే కేవలం అధికారం కోసమే, లేదంటే మీరు వస్తే బాగుంటుంది ఈ థాట్కి నేను ఎందుకు ఈ సిద్ధాంతాలు బతుకుతాను, ఈ సిద్ధాంతాల కోసం నేను పోరాటం చేస్తాను, ఈ సిద్ధాంతాల కోసం నా గెలుపు ఓటమి ఎమ్మెల్యే వస్తారు అభ్యర్థులు వస్తారు నాకు తెలియదు, కానీ నేను పోరాటం చేయను. ఇది దేశం అంతా మనం తీసుకెళ్ళగలం. ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. లేదంటే మీకు సహకారం చేసి చాలా వ్యక్తులు మీరు కనుక్కోండి. దయచేసి పార్టీ ఎక్కువ మందిని ఆహ్వానించండి. దానివల్ల మీ నాయకత్వం బలపడుతుంది తప్ప మీ నాయకత్వం బలహీనపడదు. మీరు మనుషుల్ని కలుపుకోకుండా మాదే అనుకుంటే దయచేసి మనందరం బలహీనపడదు. మీకు నాకు ఒకటి నా వన్ మోర్ థాట్ ఆలోచన షేర్ చేసుకునేది ఏంటంటే, నాకు గెలుపు ఓట్ల మీద నాకు సంబంధం లేదు. నేను ఎందుకు నమ్ముతాను, నువ్వు పోరాటం బలంగా చేస్తే గెలుపు అనేది మన వెంట నడిచి రావాలి తప్ప, మన ఎదుకొని రావాలి తప్ప దాని వెంట పడితే అది ఎప్పటికి రాదు. అది ఒక అందరి ఏముంటుందని ఒక వయాసిస్ లాంటిది, అది ఎప్పటికి రాదు, దొరకదు. అందుకని ఆ నాయకుడు ఇలా చేసేసాడు, ఆ నాయకుడు ఇలా చేసాడు, ఆ నాయకుడు వేరు. ఆ నాయకుడు 100 సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు దాటుకోవడానికి రోడ్డు మీద ఉన్నాను. నాకు ఆ సమస్యలు లేదు. నేను వెళ్ళి కూర్చుంటే ఈరోజు చూడండి, బలమైన టీడీ పార్టీ ఉంది. రాజధాని సమస్య గురించి మాట్లాడడానికి మన దగ్గరికి ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీ దగ్గర ఎందుకు వచ్చారు? రావాల్సిన అవసరం వదిలేయచ్చు కదా మనల్ని. ఎందుకంటే మనం పోరాటం చేస్తాం, బాధితుల పక్షాన నిలబడతా ఉన్న ఒక ధైర్యం 26,000 పైచులకు రైతులు తీసుకురానిచ్చింది. మరి పార్లమెంట్ లో మీరు కూర్చోబెట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడలేకపోతే అంతమంది ఎమ్మెల్యేలు మనం ఎందుకు మాట్లాడగలిగాం? మన బలం ప్రజల్లోకి వెళ్ళిపోద్ది వీళ్ళు మాట్లాడితే. దయచేసి మన బలాన్ని మీరు గుర్తించండి. మన బలాన్ని గుర్తించిన తర్వాత నేను ఏ స్థాయి పోరాటం ఎందుకు నేను సాధించింది, ఎన్ని సీట్లు నాకు ఎంత నేను సాధించింది ఒకటి చెప్పగలను. ప్రజలకు బలమైన నమ్మకాన్ని అభిమానాన్ని సాధించగలను. అది నిరంతరం కష్టపడ్డాం. ఒకసారి ఎంత ఇబ్బంది ఉంటుందంటే పలకరించడానికి ఎవరు ఉండరు, ఇంట్లో ఒకళ్ళు కనిపించు. ఉదాహరణకి 2 నియోజకవర్గాలు ఓడిపోయినప్పుడు మామూలు ఒంటరితనం అనిపించలే. అంటే ఆ రోజు ఆ క్షణాలు ఎంత బలమైన క్షణాలు అంటే ఇంక డెస్టినీ మార్చే క్షణాలు. ఆ రోజు నేను చేతులు ఎత్తేయచ్చు, నా వల్ల కాదు అనుకోవచ్చు, లేదంటే ఇంకా బలంగా ముందుకెళ్ళచ్చు. చాయిస్ ఉంటుంది ఒక్క క్షణమే. ఓటమి అప్పుడు డిసైడ్ అయ్యి, ఓటమి విజయం ఉన్నప్పుడు డిసైడ్ అయిపోతుంది. ఓడిపోయింది ఇంకంత అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది కదా సార్, ఇంకెక్కడికి వెళ్ళిపోయింది. సడన్ గా ఎవరో ఒకరు పట్టుకో, చెట్టును పట్టు, ఒక పక్షి గాలికి విలువ లేదు, చెట్టు పట్టుకొని వెళ్ళాలనుకుంటుందో అలాగే ఓడిపోయి కానీ వెంటనే వాళ్ళతో మంచిగా ఉన్నాం, వీళ్ళతో సరిగ్గా మాట్లాడదాం ఇలా అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చాలా లైన్ అండ్ లెంత్ లోనే మాట్లాడతాను. ఇట్ ఈజ్ ఆన్ అ పాలసీ, ఇట్ ఈజ్ ఆన్ పర్టికులర్ ఐడియాలజీ. సో నాకు ఆ భయాలు లేవు. కొంత శూన్యం అనుభవించాను ఒక పావు గంట. చూసారు, అదే రోజు ఈవినింగ్ వచ్చాం, మాట్లాడాం. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు వెనక్కి చూడలే. ఈ రోజున మళ్ళీ మీరు చూస్తే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినట్టుంది, కానీ మన కాన్స్టిట్యూన్సీకి దయచేసి ఈ బలాన్ని మనం మీరు వాడండి. మన మహేష్ ఉన్నాడు, మన అమరావతిలో మీకు ఎంత అండగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే మనుషులు ఈరోజు ఈ పార్టీకి మారారు. వాళ్ళు జస్ట్ ఒక డెసిషన్ మేకింగ్, వాళ్ళు 2 రోజులు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వెనక వాళ్ళకి ఒక 5 సంవత్సరాల ఆలోచన ఉంటుందేమో. నేను కేవలం డబ్బు ఇవన్నీ చూడండి, వాళ్ళ ఆలోచన ఏదో ఉంటుంది. ఓన్లీ 5 సంవత్సరాలు తిరిగాడు కదా ఒకసారి అర్థం. అలాగే మనం కూడా అంత కష్టపడుతున్నారు, ఏదో ప్రయత్నం చేద్దాం. అది మనం అనిపించుకోండి. అది నేను ఒక్కరిని తిరుగుతాను, నాతో పాటు మీరు కూడా అంతే సమానంగా కష్టపడకపోతే నేను అందరినీ కలవగలను, చేయగలను. కానీ అది క్షేత్రస్థాయిలో అది రిఫ్లెక్ట్ కానప్పుడు నా ప్రయత్నంతో వృధా బూడిదలో పోసిన పని. ఈ రోజు మీరు చూడండి, ఒకరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కార్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతమంది వస్తున్నారు అంటే మన మెసేజ్ చెప్పడానికి మనుషులు ఉన్నారు, మన మెసేజ్ వెళ్ళడానికి. అలాగే ఒక పార్టీకి
స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు పూనుకొని దాదాపు 3 కోట్ల పైచులకి ఇచ్చారంటే అది కొన్ని వేల కోట్లతో సమానం. ఆ బలం దయచేసి మీరు వాళ్ళు పెట్టుబడి, ఎమోషనల్ పెట్టుబడి, మనకి ఒక నిజమైన ఒక ఉద్యమాన్ని, ఒక బలమైన వ్యవస్థ నడపడానికి ఎక్కువ డబ్బులు, మనకి డబ్బులు అవసరం లేదు. బలమైన వ్యక్తులు కావాలి. ఆ బలమైన వ్యక్తులు మనకున్నారు. మీరు మీ